హాయ్ ఫ్రెండ్స్, విద్యార్థిగా కనీసం 15 లేదా 16 ఏళ్ళు చదవాలి. అంటే కనీసం డిగ్రీ పట్టా అందుకోవడం వరకు లెక్కిస్తే కనుక 21 ఏళ్ల వయసు వచ్చేదాకా చదువు కొనసాగుతుంది. చదువుకోవడం అనేది ఆషామాషి పనేం కాదు. శ్రద్ధగా చదివితేనే చదివిన దానికి ఉపయోగం. కాలం, వయస్సు, డబ్బు, శ్రమ ఇన్నిటినీ పెట్టుబడిగా పెట్టి చదువును ఒంటబట్టించుకోవాలి. చదువుకున్న వ్యక్తికి ఉండేటన్ని అవకాశాలు చదువు నేర్వని వారికి ఉండవు. విద్యార్థిగా గెలుపొందుకోవడం, చదువు అబ్బక అన్నిటా వెనుకబడ్డం చూస్తుంటే మీకు అనిపిస్తుంది అందరికీ అవకాశాలు సరిగ్గా అందడం లేదని అనిపించవచ్చు. అస్సలు బడిముఖం చూడని వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు, కానీ అందరికీ ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్నా కూడా ఒకరికి ఎంతో సులువుగా అర్థమవుతుంటుంది, మరొకరికి ఏం అర్థం కాక నిరాశగా ఉంటారు. మరి చక్కటి విద్యార్థిగా ఎదగాలనే అందరూ అనుకుంటారు కదా. పరీక్షల్లో ఓడిపోవాలని ఎవ్వరూ చదవరు. అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని చదువుతారు. అయితే అందుకోసం విద్యార్థులు చేసే కృషిలో హెచ్చుతగ్గులున్నాయి. కనుకనే ఒకేలా పాఠాలు విన్నా కూడా అందరు విద్యార్థులు ఒక్కలాగే లేరు. ఎవరు ఎక్కడ వెనుకబడుతున్నారో గమనించి ఆ అడ్డంకిని తొలగించుకోవడానికి ఈ వీడియోలో 8 చిట్కాలున్నాయి. అవేంటో శ్రద్ధగా వినండి. నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదిస్తారు. తిండి తిప్పలు మానేసి చదవద్దు. విశ్రాంతి లేకుండా చదవద్దు. స్నేహితులతో, బంధువులతో మాట్లాడితే సమయం వృధా అవుతుందేమోనని పుస్తకాలనే అంటిపెట్టుకుని ఉండొద్దు. అమ్మా నాన్న ఏమంటారో అని తల తిప్పకుండా, తల ఎత్తకుండా ఆ పుస్తకాల్లోనే, కంప్యూటర్లోనే దూసుకు వెళ్ళొద్దు. ప్రణాళిక ప్రకారం చదవండి. మీరు మీకోసం చదవండి. మీ బంగారు భవిష్యత్తు కోసం చదవండి. కానీ ఇది ఖచ్చితంగా చదువుకునే వయస్సు. సుఖాలు, వేడుకలు, విందుల కోసం చదువుకునే వయసుని ఖర్చు చేయకండి. ఇదే కష్టపడే వయస్సు, ఇది కష్టపడి చదివే వయస్సు అన్నది గుర్తుపెట్టుకుని చదవండి. ఇక ఇది దాటిందా ఆ వయస్సు, సమయం తిరిగి రావు. ఓపిక తిరిగి రాదు. కరిగిన కాలం తిరిగి రాదన్నది సత్యం. కనుక చదువు బరువుగా కాకుండా హాయిగా మెదడుకి ఎక్కేలా చదువుకోండి. ఇవిగో కొన్ని సూత్రాలు మీకోసం. మొదటిది, వేకప్ ఎర్లీ. అవును, ఉదయాన్నే నిద్రలేవడం అన్నది అత్యుత్తమ విజయ రహస్యం ఎవ్వరికైనా సరే. ఇది పాటించకనే ఎంతోమంది చదువులో వెనకబడుతున్నారు. 4ంటికి లేస్తే చేయగలిగే పనులు 8ంటికి లేస్తే అవుతాయా చెప్పండి? రోజుకి 4 అంటే వారానికి 28 గంటలు హుష్కాకి అయిపోతాయి. అంటే పూర్తిగా ఒక రోజు మీద మరో 4 గంటల సమయం పోయింది. అలా నెలకు, ఏడాదికి ఎన్ని రోజులు వృధా అయిపోతున్నాయో లెక్కించండి. 16 ఏళ్ల పాటు చదివారనుకోండి, మీ విద్యార్థి జీవితంలో ఎన్ని సంవత్సరాలు వృధా అవుతున్నాయో తెలుసా? రమారమి 3 సంవత్సరాలు. ఇది కేవలం పొద్దున్నే నిద్ర లేవక నష్టపోతున్న సమయం. ఇక రోజు మొత్తం మీద ఖాళీగా గడిపేసే సమయాన్ని లెక్కిస్తే అది ఇంకా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిన్న తరగతుల నుంచి పెద్ద తరగతులకు వెళ్లే కొద్దీ, అవి కూడా అయ్యాక ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ మీరు ఖాళీగా గడిపే ప్రతి గంట, ప్రతి నిమిషం విలువ కడితే మీకే చెప్పలేని బాధ కలుగుతుంది. కానీ అప్పటికే సమయం వృధా అయిపోతుంది. మీరు ముందుకు వెళ్ళిపోయారు. కాలంలో వెనక్కి పోలేమని మన మనసుకు తెలిసాక ఉండే బాధ మనకు అవసరమా చెప్పండి? కనుక కాలం విలువ తెలుసుకోండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని గ్లాసుడు మంచినీళ్లు తాగి పుస్తకం పట్టుకుని చదవండి. ఏ విషయంలో వెనుకబడుతున్నారో అది గమనించండి. వేకువ సమయంలో మనిషిలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది, కీప్ ద సిలబస్ ఇన్ మైండ్. బాగా చదవండి. క్లాస్ పుస్తకాలతో పాటుగా మీ సబ్జెక్ట్కి చెందిన బయటి పుస్తకాలు కూడా చదవండి. జ్ఞానం పెరిగితే మంచిదే. పరీక్షల్లో మీరు మీ సిలబస్ నుంచి అడిగిన ప్రశ్నలకు జవాబు రాయాలి. ఎప్పుడైనా సరే మన పాఠ్య పుస్తకాలు ప్రామాణికం. సుప్రసిద్ధ పరిశోధకులు రాసిన, విశ్వవిద్యాలయాలు నిర్దేశించి ముద్రించిన గ్రంథాలే అనుసరించదగినవని గుర్తుంచుకోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద లభించేవి కేవలం రిఫరెన్స్ కోసం చూసుకోండి, అంతేగాని వాటిని అనుసరించకూడదు. అలాగే మీ స్కూల్, మీ కాలేజ్, మీ యూనివర్సిటీలకు చెందిన అఫీషియల్ వెబ్సైట్ల నుంచే మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదంతా అయ్యాక మీ మనసుకు అర్థం కాని విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. సిలబస్ ప్రకారం, సబ్జెక్ట్ ప్రకారం, టఫ్ టాపిక్స్ ప్రకారం వాటిని విభజించుకోండి. కష్టమైన వాటిని ముందుగా ఎక్కువసేపు చదవండి. వాటి కోసం ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఒకసారి రివైండ్ చేయండి. అలా చదువుకున్నప్పుడే టాపిక్కి సంబంధించిన పాయింట్స్కి ఒక లింక్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. బాగా గుర్తుంచుకోవడం కోసమే అలా చేస్తూ సిలబస్ని పూర్తి చేయండి. ఇక మూడవది, సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఇది చాలా మేలు చేసే సంగతి. ఎలాగంటే, పాత ప్రశ్నాపత్రాలు సంపాదించండి. అవి మీ స్కూల్ వెబ్సైట్లో ఉంటాయి. ఇప్పటి నుంచి ఒక 5 ఏళ్లు వెనక వరకు నిర్వహించిన పరీక్షా పత్రాలను సేకరించండి. వాటన్నిటినీ మీరే స్వయంగా టైం లిమిట్ పెట్టుకుని అచ్చంగా అదే పరీక్ష రాసినట్టే అన్నిటికీ జవాబులు రాయండి. పోటీ పరీక్షలకు తయారయ్యే వారిలో ఆయా సంస్థలు వెబ్సైట్లలో ఎన్నో ప్రశ్నాపత్రాలను, వాటి నమూనాలను పెడతాయి. సేకరించి నిజమైన పరీక్ష రాస్తున్నట్టే రాయండి. నిజాయితీగా రాయండి.
అప్పుడు చూడండి మీకు ఆయా సబ్జెక్ట్లో ఎంత జ్ఞానం ఉందో, ఇంకెక్కడ మెరుగుపరుచుకోవాలో మీకే స్వయంగా తెలుస్తుంది. దీన్నే స్వీయ మూల్యాంకనం అంటారు. అంటే వివిధ విషయాల పట్ల మీ పరిజ్ఞానానికి సంబంధించి మీరే సొంతంగా పరీక్షించుకుంటున్న పద్ధతి. ఏడాదంతా కష్టపడి చదివితే సరిపోదు. చదివిన దాన్ని పరీక్షల్లో అడిగినట్లు వ్రాయగలగాలి. పెద్ద ప్రశ్నలకు వివరంగా, చిన్న ప్రశ్నలకు క్లుప్తంగా, ఒక్క మాటలో చెప్పవలసిన వాటికి అంతే జవాబు చెప్పాలి. ఆ ప్రశ్నల తీరుతెన్నులు ఏ విషయాల మీద విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోండి. పైగా పరీక్ష జరిగే 2 లేదా 3 గంటల సమయాన్ని ఏ విధంగా, వేటికి ఎంతెంతసేపు కేటాయించాలో సమయపాలన తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం. మీకు సులభంగా ఉన్న వాటినే చదువుకుంటే అవే వస్తాయా? చిన్నప్పటి నుంచి ఒక కంఫర్ట్ జోన్కి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకుని ఆగిరిలోనే చదువుతూ ఉంటే ముందు ముందు పెద్ద స్థాయి పరీక్షల్లో కూడా అంతే పొదుపుగా రాస్తారా? చదువులు పెరిగే కొద్దీ, మీ వయసు పెరిగే కొద్దీ మీ జ్ఞానాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే లోకం పోకడ తెలుసుకుని నడవాలి మరి. ఇక 4వది లిమిటెడ్ రిసోర్సెస్. విద్యార్థి దశలో మీ సిలబస్తో పాటుగా మరికొన్ని రిఫరెన్స్ పుస్తకాలు చదవచ్చు. మీ పుస్తకాల్లోని ప్రతి అధ్యాయం చివరిలో కానీ లేదా మొత్తం పుస్తకం ఆఖరి మాటల్లో కానీ ఉపయుక్త గ్రంథం సూచి అని ఇస్తారు. వాటిలో ముఖ్యమైన వాటిని తీసుకొని కొంచెం ఎక్కువగా చదవడంలో ప్రమాదమేమీ ఉండదు. అది కూడా ఒక హద్దు వరకే. వాటిలోంచి సేకరించి రాసినవే మీ టెక్స్ట్ బుక్స్. కాబట్టి మీ పుస్తకాలతో పాటుగా అదనంగా కొంచెం చదివితే విషయం అర్థమవుతుంది. తెలియని తనంతో లేదా ఆరాటంతో ఒక విషయానికి సంబంధించిన లెక్కకు మిక్కిలిగా చదవడం కూడా నష్టాన్ని ఇస్తుంది. మీ సబ్జెక్ట్ నుంచి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కంటెంట్ ఎక్కువైతే క్వాలిటీ పడిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఏం చదవాలో, ఎంత చదవాలో తెలియక జుట్టు పీక్కుంటారు. లిమిటెడ్గా ఉండాలి. మంచి పుస్తకాలే ఉండాలి. అవి చాలు మీ సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదవడానికి. వాటి నుంచి పాయింట్స్ గ్రహిస్తూ మీకంటూ సొంతంగా ఒక నోట్స్ రాసుకొని అది చదువుతూ ఉండండి. చాలు. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్లు. ఇకనే చదివిందంతా పరీక్షల్లో రాస్తారు. మంచి మార్కులు మీకు కాక ఇంకెవరికి వస్తాయి చెప్పండి? ముఖ్యంగా తెలియాల్సింది మీకు బాగా నచ్చిన వాటి పట్ల పూర్తిగా పట్టు సాధించి పెట్టుకోండి. తర్వాత కష్టమైన వాటికి కొంచెం ఎక్కువ సమయం కేటాయించండి. అంశాల వారీగా చదువుతూ గుర్తుపెట్టుకోండి. ప్రతి సబ్జెక్టులోనూ మాస్టర్ అయిపోవాలనే తాపత్రయం ఉంటే అది మీలో ఒత్తిడిని పెంచుతుంది. అన్నీ అందరికీ సంపూర్ణంగా రావు. అలాగని ఏదీ చదవకుండా ఉండొద్దు. మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోండి. తక్కిన వాటి మూలంగా కాస్త తక్కువ మార్కులు వస్తాయి. అయితే మొత్తంగా మంచి మార్కులే వచ్చే అవకాశం ఉంటుంది కదా. దాన్ని పోగొట్టుకోకుండా మీకున్న లిమిటెడ్ సోర్స్తోనే సంపూర్ణంగా చదివి ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక 5వది డోంట్ మల్టీటాస్క్. మీరు మంచి ఉత్సాహవంతులై ఉంటారనుకోండి, ఆ శ్రద్ధని, ఓపికని, ఉత్సాహాన్ని సాధ్యమైనంత వరకు మీ సబ్జెక్టుల మీద పెట్టేయండి. చదువుతూ సెల్ ఫోన్ చూడడం, వేరేదో సినిమా చూడడం, మీకు సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తి చూపించడం, కబుర్లు చెప్పడం ఇలాంటివి చేయొద్దు. పుస్తకం పట్టారంటే ఆ గంట సేపు మీ సబ్జెక్ట్ మీదనే ఫోకస్ ఉండాలి తప్ప దిక్కులు చూడకూడదు. దృష్టి పుస్తకం మీద తప్ప మరే విషయాల మీద ఉండకూడదు. చదువుతూ తినొద్దు. కావాలంటే ముందు తినేయండి. కడుపు నిండితే మనసు తృప్తి పడిపోతుంది. ఇంకా ధ్యాస దాని మీద ఉండదు. ఏదో ఆలోచిస్తూ, వేరేదో చేస్తూ, ఇంకేదో చదువుతూ రకరకాల పనులు చేయకండి. దేనికి కాకుండా సగం సగం జ్ఞానంతోనే మిగిలిపోతారు. ఆ ప్రమాదం పొంచి ఉంటుంది. సరిహద్దులో కావలి కాసే సైనికుల చూపు ఎప్పుడూ తన పరిసరాల మీదే ఉండాలి. చాలా అలర్ట్గా ఆ ప్రాంతం అంతా ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. అంతేగాని మనసులో ఇంటి గురించి, ఏదో పార్టీ గురించి, సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా ప్రమాదం. విద్యార్థికి చదువు కూడా ఓ యుద్ధమే. కన్ను తిప్పకుండా, బుర్రలో వేరే ఆలోచన చొరబడకుండా దీక్షగా, ఉల్లాసంగా చదువుకోవాలి. ఊసురోమని మాత్రం చదవద్దు. ఎందుకొచ్చిన చదువులరా బాబు అనుకుంటూ నిర్లిప్తంగా ఉండొద్దు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. పుస్తకం, టీవీ, తిండి, ఫోన్ వీటన్నిటినీ కలిపేయకండి. చదువుతో అస్సలు కలపొద్దు. 6వది మల్టిపుల్ రివిజన్స్. ఒకసారి చదువుతున్నప్పుడు ఏమేం చదవాలో, ఎలా చదవాలో ఒక ఆర్డర్ మనసులో ముద్ర వేసుకోండి. ఇక ఎన్నిసార్లు రివిజన్ చేస్తారనేది సబ్జెక్టు మీకెంత బాగా అర్థమైందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు చదవండి. ఏం పర్లేదు. అలాగే పాయింట్లుగా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి మొత్తం చదువుతూ ఉంటే సమయం అంతా ఒక్కచోటే అయిపోతుంది. రిపిటేషన్ వేరు, రివిజన్ వేరు. అర్థమైంది కదా? అలా చదవండి. సమయం చాలా ముఖ్యం. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, విషయం పరంగా కేటాయించుకుంటూ చదవండి. పగలంతా చదివిన దాన్ని రాత్రి నిద్రకు ముందు రివిజన్ చేయండి. కొత్తది ఏం చదివారో అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పద్ధతిని కొన్ని రోజుల తర్వాత రిపీట్ చేయండి. అలా చేయగా సబ్జెక్ట్ మీద మీరు మంచి పట్టు సంపాదిస్తారు.
మోడల్ పరీక్షా పత్రాలకు జవాబులు రాయడము రివిజన్లో ఒక మంచి పద్ధతి. ఇక 7వది అవాయిడ్ ఎగ్జామ్ ప్రెషర్ అంటే స్ట్రెస్. అవును, చదివినప్పుడు ఏమో కానీ ఎగ్జామ్స్ దగ్గర పడుతుండగా జ్వరం తెచ్చేసుకోవడం, ఆందోళనతో గుండె వేగం పెంచుకోవడం, ఆ గాబరాలో వచ్చింది కూడా రాయలేకపోవడం, ఇవి ఎక్కువ ఎదురయ్యేది. చివరి క్షణాల వరకు ఏదో ఒకటి అది మిగిలిపోయింది, ఇదేమైనా అడుగుతారేమో అని అస్సలు చదువుని ప్రెషర్గా తీసుకోవద్దు. అది బుర్రలోకి ఎక్కడం ఎలా ఉన్నా ఇన్నాళ్ళు చదివింది కూడా ఎగిరిపోతుంది. అలాంటి ఆత్రం మానుకోవాలి. ముందు నుంచి చదివితే మంచిదేమో కానీ ఇప్పుడు ఇంత బరువు మోయడం అవసరం లేదు. ఏదో అద్భుతం జరుగుతుందనే భ్రమ వద్దు. ఫ్రీ మైండ్తో ఉండండి. ఇక 8వది డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్ ఆఫ్టర్ ఎగ్జామ్. పరీక్ష రాసొచ్చాక మీరెంత బాగా రాశారో మీకే తెలుస్తుంది. ఫలితం కూడా అందుకు అనుగుణంగానే వస్తుంది. మీ ఫలితం మీకు తెలిసిపోతుంది. అక్కడితో అది పూర్తి, అంతే. కావాలంటే ఒకరోజు విశ్రాంతి తీసుకోండి, తర్వాతి అంకం ప్రారంభించండి. అంటే ఇకపై ఏం చదవాలో అది చదవండి. మళ్ళీ ప్రణాళిక వేసుకోండి. స్టెప్ 1 నుంచి మొదలు పెట్టండి. పాస్ మార్కులు వచ్చే స్థాయిలో ఎప్పుడూ పరీక్షలు రాయకూడదు. 100% మార్కులు వచ్చేలాగా రాయాలి. కట్ ఆఫ్ మార్కులతో గట్టెక్కేయొచ్చని ఆలోచించొద్దు. అది మీ పని కాదు. మీ పని 100 మార్కులు పొందడం. కట్ ఆఫ్ ఎంత పెట్టాలో నిర్వాహకులు చూసుకుంటారు. అలా ఆలోచిస్తే మొదటికే మోసం సుమా. కాబట్టి విద్యార్థులంతా పూర్తి మానసిక సంసిద్ధతతో చదువుకోవాలి. మీ భవిష్యత్తు కోసం మీరే ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. విజయవంతంగా నిలవడానికి మనం చెప్పుకున్న సక్సెస్ మంత్రాన్ని పాటించండి. జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి కావలసిన సమయం అందరికీ దొరుకుతుంది. అదే విద్యార్థి దశ. అయితే సమయాన్ని మార్చుకోవడం కోసం జీవితం రెండోసారి రాదు. గుర్తుపెట్టుకోండి. మంచి జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి ఒక్కరికి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.